Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీతో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకోగా, ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో ఎన్బీకే 111 మూవీతో మాస్ మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుండడంతో సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలైతే నెలకొన్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ముందుగా అనుకున్న హిస్టారికల్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టి ముంబై అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించి నైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ షెడ్యూల్లో బాలయ్యతో పాటు మెయిన్ కాస్టింగ్ పై కూడా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లను అలాగే టాకీ భాగాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సో అయితే ఆ విజువల్స్ ను ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా జేసీబీ ట్రక్స్ ను ఉపయోగిస్తున్నారు. అది కాక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పాకిస్తాన్ ఫ్లాగ్స్ కనిపిస్తుండడంతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అయితే అర్థమవుతోంది. అయితే ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం బాలయ్య దాదాపుగా 2 వారాల పాటు రాత్రంతా మేల్కొని షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం. సాధారణంగా స్టార్ హీరోస్ నైట్ టైమ్స్ పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కొంతమంది హీరోలైతే నైట్ షెడ్యూల్స్ అంటేనే వెనకడుగేస్తారు. దానివల్ల డైరెక్టర్స్ తమ పనితీరును మార్చుకోవాల్సి వస్తుంది. అయితే బాలయ్య విషయంలో మాత్రం ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. సెట్ లో డైరెక్టర్ మాటకు ఆయన ఇచ్చే గౌరవం అమోఘం. అందుకే బాలయ్యను అందరూ డైరెక్టర్స్ హీరో అని పిలుస్తుంటారు. దర్శకుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళడం ఆయన శైలి. అనవసరమైన సలహాలు ఇవ్వడం లేదా మేకింగ్ విషయంలో జోక్యం చేసుకోవడం వంటివి ఆయన అస్సలు చేయరు. అయినప్పటికీ రాత్రి సమయాల్లో షూటింగ్ చేయడం బాలయ్యకు కొత్తేం కాదు. గతంలోనూ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా కోసం ఆయన ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమించారు. ముఖ్యంగా ఆ జైల్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీకరణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇలా వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావం కారణంగానే షూటింగ్ సమయంలో ఎంతటి శ్రమనైనా ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఇక ఇటీవలే విడుదలైన అఖండ 2 మూవీతో డివోషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ఒక విధంగా ఈ రిజల్ట్ బాలయ్యలో మరింత కసిని పెంచేసిందనే చెప్పొచ్చు. ఎలాగైనా ఎన్బీకే 111తో భారీ విజయాన్ని అందుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు బాలయ్య. సో అందుకే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకే రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు పనిచేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను బాలయ్య ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడో డైరెక్టర్ గోపిచంద్ మలినేని కూడా అంతే సీరియస్ గా తీసుకున్నాడు. బాలయ్యతో మరోసారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార అలాగే టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ని తీసుకురావడంతో సినిమాపై ఆడియన్స్ లో బీభత్సమైన క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. సో అంతేకాకుండా ఈ సినిమా కోసం మరో ఇంపార్టెంట్ రోల్ కి సంబంధించి విలక్షణ నటుడు సముద్రకని గారిని ఫైనలైజ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. క్రాక్ సినిమాలో కటారి కృష్ణగా భయంకరమైన విలన్ గా పరిచయం చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఎన్బీకే 111 మూవీలో కూడా అంతకు మించిన ఇంటెన్సివ్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మొదలైన యాక్షన్ షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సో ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను దసరా లేదా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో చూడాలి మరి ఈసారి బాలయ్యకు గోపిచంద్ ఏ రేంజ్ హిట్ అందిస్తాడనేది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.